పాకిస్తాన్ ని వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ వరదలు ఆ పాకిస్తాన్ ప్రజల్ని ముంచెత్తుతూ ఉన్నాయి. ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. భారీగా వర్షాలు వరదల కారణంగా ఇప్పటికే 270 మంది మరణించారు. సుమారుగా 600 మందికి చాలా తీవ్రంగా గాయాలనేది తెలుస్తోంది. వర్ష బీభత్సంతో రోడ్లు బ్రిడ్జి అన్ని కూడా కొట్టుకుపోయాయి, పూర్తిగా తెగిపోయాయి. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి, బ్రిడ్జిలన్నీ కూడా పూర్తిగా అవన్నీ కూడా ఆ పిల్లర్లతో సహా కుంగిపోయాయి. సో పాకిస్తాన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇళ్లని దెబ్బతిన్నాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. ప్రస్తుతానికి ఇక్కడ వేలాది మంది పాకిస్తానీయులు నిరాశ్రయులయ్యారు. ఒరే పిచ్చుకుక్క ఆసిమ్ మునీరు, షాబాజ్ షరీఫ్ ఏదో కుట్రలు చేసి ఇతర దేశాలపైన మీ కుట్రలు కుయుక్తులు చేసి బీభత్సాలు సృష్టించేదానికంటే మీ ప్రాంతంలో జరిగేటువంటి ఈ బీభత్సాన్ని అడ్డుకోండి, వారికి కొంత ఆశ్రయాన్ని కల్పించండి, ఆ పాకిస్తాన్ ప్రజలకి కొంత ధైర్యంగా ఉండండి. ఇప్పటికే 270 మంది మరణించడం, 600 మందికి చాలా తీవ్రంగా గాయాలవ్వడం అంటే మీ పాలనకు ఇది నిదర్శనంగా కనబడుతోంది. సో వాళ్ళు చేయాల్సింది పక్కన పెట్టి ప్రజలపైన అనవసరమైనటువంటి రాద్ధాంతం క్రియేట్ చేయడం కోసం ఇతర దేశాలపైన కుట్రలు అనేటువంటి ఒక దుస్సాహసం, ఒక దురహంకారం వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. సో యాజ్ పర్ పాకిస్తాన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారంగా ఇండస్ రివర్ వాజ్ అట్ మీడియం ఫ్లడ్స్ లెవెల్ ఇన్ కలాబాగ్, చస్మా, వైల్ తర్బెల్లా, తౌసానా, గుడ్డు అండ్ సుకూర్ వేర్ విట్నెసింగ్ లో ఫ్లడ్స్. సో ఇండస్ రివర్ కానివ్వండి, ఇతరత్ర అక్కడ సమీప వాగులు వంకలన్నీ కూడా చాలా తక్కువగానే రివర్ ఫ్లడ్డింగ్ జరుగుతోంది. కానీ పంజాబ్ ప్రావిన్స్లో చాలా అత్యధికంగా నదీ ప్రవాహాలు ఉప్పొంగుతూ ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్ మొత్తం అల్లాడిపోతోంది. ప్రస్తుతం నేను చెప్తున్నటువంటి ఈ వార్తా సమయానికి ఇప్పటికే అక్కడ 600 మందికి గాయాలైతే 270 మంది చాలా తీవ్రంగా ప్రాణాలు కోల్పోయారు. సో గిల్గిట్ బలిస్తాన్ రీజియన్ ఆఫ్ నార్థన్ పాకిస్తాన్లోని గిల్గిట్ బలిస్తాన్కి సంబంధించిన ఒక ప్రాంతంలో ఏకంగా 15 మంది ఇప్పటివరకు మిస్ అయినట్టు తెలుస్తోంది. సో సెవరల్ టూరిస్టులు, పోలీసులు కూడా ఈ వరదల్లో, ఈ వాగుల వంకల్లో కొట్టుకుపోయేటువంటి ఈ వరదల్లో ఇప్పటికే చాలా మంది పోలీసులు అండ్ టూరిస్టులు కూడా, కొన్ని ప్రాంతాల్లో టూరిస్టులు కూడా ఉన్నారు కాబట్టి వారంతా కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. సో ఇక డజన్ల కొద్ది ఇళ్ళు, బ్రిడ్జిలు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కూడా ధ్వంసమైపోయాయి. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ వార్న్డ్ టు కంటిన్యూస్ రిస్క్ ఆఫ్ ఫ్లడ్డింగ్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ నార్థన్ అండ్ ఈస్టర్న్ ఏరియాస్ ఆఫ్ ది పాకిస్తాన్లోని నార్త్ మరియు ఈస్టర్న్ పార్ట్లో చాలా బీభత్సమైనటువంటి వర్షాపాతం నమోదవుతున్న నేపథ్యంలో ల్యాండ్ స్లైడ్స్ కూడా అవకాశం ఉందట. అంటే కొండ చెరువులు విరిగిపడే అవకాశం కూడా ఉందట. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఫ్లడ్స్ని అంచనా వేస్తోంది. సో ఇప్పటివరకు సుమారుగా 1200 మందిని వాళ్ళు కాపాడగలిగారు. 40 మంది పూర్తిగా అందులో చిక్కుకుపోయి వారంతా కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. అంతా కూడా షిన్కా ఇన్ అటాక్ డిస్టిక్ సంబంధించిన ప్రాంతంలో ఇదంతా జరిగింది. ఇక డెరా గజీ ఖాన్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినా ఇంకా చాలా మంది కుటుంబాలు అక్కడ చిక్కుకున్నాయనేటువంటి మాటను చెప్తూ ఉన్నారు. హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ వర్ బీయింగ్ రీలొకేటెడ్ టు సేఫర్ లొకేషన్స్. సో కొన్ని వందలాది మంది కుటుంబాలని చాలా సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పేటువంటి మాటలు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ మరణాలు సంభవించే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున వరదలు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ఆ ప్రమాదపు స్థాయిని మించి రెట్టింతలుగా అక్కడ ప్రవాహం కట్టుకువస్తోంది. మనం చూస్తున్న విజువల్స్లో ఒక వ్యక్తి నదీ ప్రవాహంలో నుంచి అటువైపు నుంచి దాటుతూ వస్తున్నాడు. ఒకవైపు నది ఉప్పొంగుతో ప్రవహిస్తోంది. సో ఆ వ్యక్తి ప్రమాదపు టంచుల్లోనే అలా ముందుకు వస్తూ ఉన్నాడు. సో అంతలోనే అక్కడ వరద ప్రవాహానికి తట్టుకోలేక అందులో నుంచే కొట్టుకుపోయాడు. సో మరో చోట అదొక బహుశా అండర్ పాస్ అయి ఉంటుంది. సో అండర్ పాస్ లో నుంచి కూలిపోయింది. చూస్తున్న విజువల్స్ గమనించండి, అది పూర్తిగా కుప్పకూలిపోయింది. రోడ్డు పూర్తిగా కుప్పకూలిపోయింది. అదొక అండర్ పాస్ పూర్తిగా కూడా కుప్పకూలిపోయింది. ఇరువైపులా రోడ్ల పైన చాలా భారీగా నీళ్లు చేరి ఉన్నాయి. అదంతా కూలిపోయింది. తర్వాత దాని ఎత్తు అంటే అండర్ పాస్ హైట్ అంతా అక్కడ వరద నీరు చేరిపోయి ఆ నీళ్ళన్నీ కూడా ఆ అండర్ పాస్ తో నిండిపోయింది. సో ప్రస్తుతానికి ఇది అక్కడ భయానకమైన విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా పాకిస్తాన్ లో కరెంట్ సినారియో. ప్రస్తుతానికి పంజాబ్ ప్రావిన్స్ లో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ నెలకొంది. సో పంజాబ్ ప్రావిన్స్ పూర్తిగా అట్టుడికిపోతోంది. పంజాబ్ ప్రావిన్స్ లో చాలా భయానకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి మనం అక్కడ జరిగేటువంటి ఆ వరదలకు సంబంధించిన విజువల్స్ చూద్దాం.
ఇప్పటివరకు నేను ఈ వార్త చెప్పే సమయానికి సుమారుగా 270 మంది మరణిస్తే సుమారుగా దాంట్లో 150 మంది చిన్నారులే ఉన్నారు. సో మిగిలినటువంటి ఒక సుమారుగా 700 మంది వరకు చాలా తీవ్రంగా గాయపడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఒక్కసారిగా ఈ వర్షపాతం తీవ్రం కావడంతో చాలా ప్రాంతాల్లో కూడా ఇదేంటి పరిస్థితి నెలకొంది. సో పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్, గిల్గిట్ బల్టిస్తాన్ ఈ అన్ని ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా అర్బన్ ఫ్లడ్డింగ్స్ అంటే మహానగరాల్లోనే ఈ రకమైనటువంటి వరదలు ఉప్పొంగుతున్నట్టు తెలుస్తోంది. బికాజ్ అక్కడ లో లయింగ్ ఏరియాస్లో వరదలు ఉప్పొంగుతూ ఉన్నాయి. అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే మహానగరాల్లోనే ఇటువంటి వాతావరణం నెలకొంది. సో ఇంపాక్ట్ ఆఫ్ ఫ్లడ్స్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉందంటే చాలా వరకు వెహికల్స్ అన్ని కొట్టుకుపోయాయి. ల్యాండ్ స్లైడ్స్, కొండచెర్లు విరిగిపడుతూ ఉన్నాయి. హైవేలు పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. కొన్ని వందలాది వేలాది ఇళ్ళు పూర్తిగా కూడా ధ్వంసమైపోయాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ పూర్తిగా కూడా ధ్వంసమైపోయాయి. మెనీ పీపుల్ హ్యావ్ బీన్ డిస్ప్లేస్డ్ అంటే కొట్టుకుపోయారు. వారి యొక్క గమ్యాన్ని చేరుకోవడంలో చాలామంది ప్రయాణిస్తున్న వారంతా కూడా బ్రిడ్జిలు విరిగిపోవడానికి, రోడ్డు విరిగిపోవడానికి కొట్టుకుపోయారు. సో ప్రస్తుతానికైతే అక్కడ పాకిస్తాన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇంకా మరింతగా భారీ వర్షపాతం వచ్చే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్తోంది. ఎమర్జెన్సీ కిట్స్ని అక్కడి ప్రజలకి అందించే ప్రయత్నం చేస్తోంది. సో నార్థన్ ఏరియాస్కి, ఈస్టర్న్ ఏరియాస్కి ట్రావెల్ని పూర్తిగా రద్దు చేసుకోమని కూడా ఆదేశించింది. సో ఇటువంటి వర్షపాతం 2024లో కూడా చోటు చేసుకుంది. అప్పుడు కూడా ఈ రకంగా నమోదైంది. సుమారుగా 212 mm అంటే సుమారుగా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అప్పుడు సుమారుగా 51% మంది ప్రజలు ఈ రకంగానే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతకంటే మునుపు 64 ఏళ్ల క్రితం ఇటువంటి ఒక వర్షపాతం నమోదైతే ఆ తర్వాత మళ్ళీ 2024లో వర్షపాతం నమోదైంది. ఇప్పుడు మరోసారి వర్షపాతం నమోదవుతోంది. సో 2024లో నమోదైనటువంటి ఆ వర్షపాతాన్ని, ఆ తుఫాన్ని అస్నాగా పిలిచారు. అరేబియన్ సీ 2024 ఆగస్టులో ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి ఏడాది క్రితం కూడా అక్కడ ఒక భారీ బీభత్సం సృష్టించబడింది. సో సౌతర్న్ పంజాబ్, బలూచిస్తాన్, సింధ్ అండ్ నార్థన్ రీజియన్స్ ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ ప్రాంతాల్లో జూలై, ఆగస్టు వచ్చిందంటే చాలు భారీ వర్షాలు నమోదవుతూ ఉంటాయి. ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవ్వాల్సిందే. 2022లో కూడా ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు కూడా సుమారుగా 33 మిలియన్స్ ప్రజలందరూ కూడా ఈ భారీ నష్టాన్ని చవిచూశారు. సో ఇప్పుడు మరోసారి అటువంటి వర్షపాతం నమోదవుతోంది. సో ఏదేమైనా ఒరే ఆసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ ప్రధాని అండ్ ఆర్మీ చీఫ్, మీరు ఫీల్డ్ మార్షల్లు లేకుండా తోటకూర కట్ట ఇవన్నీ కాదు. మీరు ఫస్ట్ మీ ప్రజల్ని కాపాడుకోండి. అక్కడ బీభత్సం జరిగిపోయి మొత్తం అల్లాడిపోతున్నారు. రోడ్లపైకి ఈ స్థాయిలో వరద నీరు వస్తుందని అంటే మీరు కనీసం ప్రజల్ని కాపాడుకోలేకపోతున్నారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడ బ్రిడ్జెస్ కుప్పకూలిపోతున్నాయి, రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. ప్రజలంతా ఒక రకంగా హాహాకారాలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ముందుగా వాళ్ళని కాపాడుకోండి. ఇతర దేశాలపైన యుద్ధాన్ని ప్రకటించే ముందు, ఇతర దేశాలపైన కుట్రలు కుయుక్తులు చేసే ముందు ఒరే ఉగ్రవాదులారా, జైషీ మహమ్మద్ కానీ, లష్కర్ తోయిబా కానీ, హిజాబుల్ ముజాహిదీన్ కానీ ఈ ఉగ్రవాదులు కోట్ల రూపాయలు ఇచ్చారు కదా మొన్న. ఈ ఉగ్రవాదుల నుంచి కొన్ని వందలాది మంది మరణిస్తే వాళ్ళ మరణాలకు సంబంధించి ఒక్కొక్కరు ₹1 చొప్పున ఇచ్చారు కదా. ఇప్పుడు ఇవ్వండి ₹1 చొప్పున. 270 మంది వరదల కారణంగా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వండి ₹1 చొప్పున. సామాన్య ప్రజలకు ఇవ్వండి. ఎవడో ఉగ్రవాదులకు సంబంధించి కుటుంబం చనిపోతే ఏకంగా మసూద్ అజార్ వాడి కుటుంబంలో నుంచి 14 మంది చనిపోతే 14 మందికి తలా ₹1 ఇచ్చావు కదా. ఇప్పుడు 270 మందికి ₹1 ఇచ్చి నీ యొక్క గొప్పతనాన్ని చాటుకో. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు స్పందించు. పాకిస్తాన్ చాలా పవర్ఫుల్ అనే మాటను మాట్లాడుకొచ్చావు. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా. ఇప్పుడు స్పందించి ఆ దుర్మార్గ